జనసేన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులేమో ఒంటరిగా పోటీ చేశాము అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేం కాబట్టి మనకు దారుణమైన రిజల్ట్ వస్తుంది కాబట్టి కష్టమో నష్టమో ఏదో ఒకటి మన ఇద్దరం చేతులకు పట్టుకొని కలుపుకొనే ఉండాలి. నెక్స్ట్ 15 సంవత్సరాల పాటు మనం కలిసే ముందుకు వెళ్ళాలి అని ఐక్యతా రాగం పాడుతూ ఉంటారు. కోర్స్ జనసేన టీడీపీ అధ్యక్షుల మధ్య ఆ సాన్నిహిత్యం ఎప్పటి నుంచో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళ క్యాడర్ మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి కొట్టుకుంటూ ఉంటారు. ఒకానొక స్టేజ్లో వాళ్ళు కొట్టుకుంటుంటే గొడ్డలు ఊడిపోయిన రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు, తలలు పగిలిపోయిన రోడ్డు మీద కొట్టుకుంటూ ఉంటారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య ఏమో సమన్వయం లేదు. ఈ నాయకుల మధ్య మాత్రం పైన వాళ్ళిద్దరు నాయకులు కేవలం ఇద్దరు అధ్యక్షుల మధ్య ఏమో మన ఇద్దరం కలిసే ఉండాలని చెప్పి ఐక్యతా రాగం అయితే బలంగా ఉంది. మొన్నటికి మనం చూసాం తిరుపతిలో టీడీపీ వాళ్ళని అక్కడ జనసేన, ఎందుకంటే జనసేన ఎమ్మెల్యేనే ఉన్నారు, బస్టాండ్ ఎదురుగానే రోడ్డు మీద ఉరికెత్తించి కొట్టారు వాళ్ళ ఆసుపత్రి పాలయ్యాలని. తాజాగా అనకాపల్లి జిల్లాలో టీడీపీ జనసేన వాళ్ళు ఎంఆర్ఓ సమక్షంలోనే పోలీసుల సమక్షంలోనే తలలు పగిలిపోయేలా కొట్టుకున్నారట. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పెదమదిన గ్రామం అట. అక్కడ టీడీపీ జనసేన వాళ్ళు ఏదో ప్రభుత్వ స్థలంలో ఉన్న చెట్ల నరికివేత కార్యక్రమానికి సంబంధించి ఆ ఎపిసోడ్కి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య గొడవ చెలరేగిందట. అయితే ఫస్ట్ వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు ముందే. ఆ తర్వాత ఈ రెండు వర్గాలతోనూ బుచ్చయ్యపేట ఎంఆర్ఓ ఒక గ్రామ సభ ఏర్పాటు చేశారట. దీంతో సభలో ఇరు వర్గాల వాళ్ళు మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకొని రాళ్ళు కర్రలతో దాడి చేసుకొని పోలీసుల సమక్షంలో ఎంఆర్ఓ సమక్షంలోనే చాలామంది తలలు పగిలిపోయినాయట. అక్కడంతా మొత్తం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే పరిస్థితి అట. బహుశా ఫైనల్గా ఇద్దరు అధికార పార్టీ వాళ్ళే కాబట్టి పోలీసులు ఎలాంటి సెటిల్మెంట్ చేస్తారో తెలియదు.